హాయ్ అండి, నమస్కారం అందరికీ. నేను మీ స్వరూప. వెల్కమ్ టు మై ఛానల్ తరాలు ఇన్స్పైర్. మేము ఇప్పుడే సిద్దిపేట నుండి హైదరాబాద్ బయలుదేరాము. ఇంకా దారిలో కియాంష్ బాబు జంక్ ఫుడ్ కావాలని కారు ఆపమని గోల చేశాడు. కానీ నేను ఇంటి నుంచి తెచ్చిన టిఫినే తినాలని చెప్పాను. ఎందుకంటే బయట ఫుడ్ కంటే మన ఇంటి ఫుడ్డే మంచిది కదా. చెప్పితే ఇంకా మనం చెప్తే వినాల్సిందే కదా, వాళ్ళ కోసమే చెప్తాం మనము. ఇంకా ఇప్పుడే టోల్గేట్ క్రాస్ చేస్తున్నాం. ఇంకా పళ్ళ దగ్గర ఆగాము కొద్దిసేపు. ఇంకా మామిడి పళ్ళు, జామ పళ్ళు. మామిడి పళ్ళు అంటే మా కోడలికి చాలా ఇష్టం. ఏ సీజన్లో ఆ పళ్ళు తినడం చాలా మంచిదండి. ఎందుకంటే మా తరంలో మేము అలాగే తినేవాళ్ళం. మాకు జంక్ ఫుడ్ లేదు, వేరే ఆప్షన్స్ ఏవి ఉండేవి కావు. ఇంట్లో చేసుకున్నవి ఈ సీజన్ ఫుడ్స్ అంతే, ఫ్రూట్స్. మేము అందుకే స్ట్రాంగ్ అప్పటి వాళ్ళము. ఇంకా ఈ మామిడి పళ్ళలో ఫైబర్, మినరల్స్ చాలా ఉంటాయి కదా. ఇంకా మీరందరూ కూడా ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం బజార్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రూట్స్ కానీ ఇంకెక్కడికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళని పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా ఫ్రూట్స్ చూసి మేము కూడా ఇవి తినాలి అని వాళ్ళకు అనిపిస్తుంది మనసులో. మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేశారండి. ఇంకా కియాంష్ బాబు జామ పళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి కోసం జామ పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ కొనుగోలు చేసుకున్నాము. ఇంకా వాడి జామ పళ్ళు వాడే మోసుకెళ్తున్నాడు చూడండి. చాలా బుద్ధిమంతుడు. ఇంకా ఏది చెప్తే అది వింటాడు. నేను చెప్తే మాత్రం వినాల్సిందే. ఇంకా జామ పళ్ళు అన్నీ కడిగేసి వాడికి ఇచ్చాము. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు జామ పళ్ళు. దారిలో అటు ఇటు చూస్తుండగానే ఇల్లు వచ్చేసింది. ఇంకా చూడండి, కియాంష్ బాబుకి కూడా నేను ఒక బ్యాగ్ ఇచ్చాను, వాటర్ బాటిల్. ఇల్లు వచ్చేసింది. ఎందుకంటే మనం చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తుంటేనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. లేకుంటే వాళ్ళ బ్యాగులు కూడా మనల్ని మోసుకెళ్తూ అలవాటు చేయొద్దు. అట్లా ఎండలో తిరగడము, ఆడుకోవడము పిల్లలు చేయాలి. మాకు ఆ కాలంలో మాకు క్లాసులలో ఒక పీరియడ్ ఉండేది గేమ్స్కి. ఇప్పటి ఈ స్కూళ్ళలో గేమ్స్ లేవు. ఎంతసేపు చదువుకోవడం, రాసుకోవడం, ఇంటికి రావడం ఇంతే. ఒక పీరియడే పెట్టేవాళ్ళు మాకు ప్రతిరోజు గేమ్స్కి. ఎండ కూడా పిల్లలకి ఎక్కడ సూర్యరశ్మి తగలడం లేదు. కానీ వాళ్ళకు ఒక ఎండలో నడిపించడం చేయాలి మనం. చూడండి, మా కియాంష్ బాబు డోర్ లాక్ తీయడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో. వాడికి అన్ని పనులు చేసుకోవడం ఇష్టం. నేనే నేర్పుతాను, ఏది చెప్తే అది వినాల్సిందే. ఇంకా లాక్ తీస్తున్నాడు, డోర్ లాక్. మీరు కూడా మీ పిల్లలకి ఎలాంటి పనులు చెప్తారో, వాళ్ళను ఏం ఎంకరేజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇంకా నాకు కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే 15 రోజులు ఇంట్లో లేము. చెట్లు ఏమైపోయాయి అనుకున్నట్టుగానే అన్నీ దగ్గరకు వచ్చేసాయి ఎండిపోవడానికి మొత్తం. ఒక్క బ్రహ్మకమలం మాత్రం చాలా బాగుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా కియాంష్ బాబుకు చెప్పాను వాటర్ పోద్దామని. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను పోస్తుంటే చెట్లకు నీళ్ళు పోసేవాడు. ఇప్పుడు కూడా నన్ను పోయనట్లేదు, వాడే పోస్తున్నాడు చూడండి. ఇంకా ఒక్కొక్క చెట్టును వెతుకుతూ పోస్తున్నాడు నీళ్ళు. 2 బాల్కనీలో చెట్లకి పోయాలి అని చెప్పాను. చెట్లను కూడా మనం చెట్లకు నీళ్లు పోయడం వల్ల వాటి దగ్గర మనం ఆక్సిజన్ తీసుకోవడం అవన్నీ పిల్లలకు చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది. మీరు కూడా కొంచెం చెట్ల గురించి వాటి గురించి పిల్లలకు చెప్పండి. మనం పిల్లలకు ఇలాంటి వీడియో చూపిస్తే
వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. మనం చెట్లకు నీళ్ళు పోయాలని అవి తెలుస్తుంది వాళ్ళకి. పిల్లలు ఎందుకంటే యూట్యూబ్లోనే ఎక్కువ చూస్తున్నారు కదా పిల్లలు. ఇంకా వాటికి నీళ్లు పోస్తుంటే మనం చెట్ల దగ్గర ఉంటే మనకు ఆ గాలి ఆక్సిజన్ అన్నీ బాగా వస్తాయి. చూస్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా ఇంకా ఎండిపోయిన చెట్లు మళ్ళీ ఇంకా వేరే చెట్లు పెట్టాలి. ఇంకా అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే పళ్ళు నీళ్ళలో వేస్తున్నాము. ఎందుకంటే దానికి ఉన్న మందు అవన్నీ పోవాలి, మురిగిపోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టాలి. ఇప్పుడు భోజనం తర్వాత పళ్ళు కట్ చేయడం స్టార్ట్ చేసినాం. కియాంష్ బాబు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు పళ్ళు తినాలని. చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కట్ చేస్తుంటే. పళ్ళు తిన్న తర్వాత ఇంకా అన్ని పళ్ళు నాకే కావాలని మారం చేస్తున్నాడు కియాంష్ బాబు. మేము నిజానికి పళ్ళు చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. మేము వస్తుంటే దారిలో ప్రజ్ఞాపూర్ అని ఊరు వస్తుంది, అక్కడ చాలా బాగుంటాయి. ఎందుకంటే చెట్ల నుంచి అప్పుడే తెంపుకొచ్చి చెట్టు మీ పళ్ళే అమ్ముతారు అక్కడ. ఆ పళ్ళని నాకే కావాలని మారం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. పళ్ళన్నీ కట్ చేసేసి తినేసినాం. కాసేపు 10 నిమిషాలు నడిచి పళ్ళు తిన్నాక పడుకోవడమే. ఇంకా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.